మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. హిందీ భాష ఇంపోజిషన్, హిందీ భాషను దక్షిణాది వారి మీద రుద్దడం అనేటటువంటిది. ఇది మనం ఇంచుమించుగా 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంకా కొన్ని రోజులు మాట్లాడుకునేటటువంటి అవసరం కూడా ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయి, పరిణామాలు అలా ఉన్నాయి. నిన్న లోక్సభలో మొట్టమొదటి రోజునే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పాడయా అంటే, ప్రస్తావన చేస్తూ ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పథకం, విద్యా పథకం ఏదైతే ఉందో దాన్ని తమిళనాడు కూడా అంగీకరించింది. కానీ ఇప్పుడు తమిళనాడు సీఎం యూటర్న్ తీసుకున్నాడు. ఆ పథకాన్ని, ఆ విద్యా విధానాన్ని అందరూ కూడా ఆమోదం తెలిపారు. చాలామంది తమిళనాడు కూడా అందులో ఉంది, ఇందులో కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉంది, కేరళ ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ తమిళనాడు ముఖ్యమంత్రి మీద ఒక స్టేట్మెంట్, స్వీపింగ్ కామెంట్ అంటారే, అట్లాంటి కామెంట్ చేశాడు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి. అదేమిటా అంటే, ఇప్పుడు స్టాలిన్ సీఎంఏ కానీ ఆయనలోంచి ఇంకో సూపర్ సీఎం వచ్చాడు, యూటర్న్ తీసుకున్నాడని చెప్పి ఈ గొడవ అంతటికి దానికి ఇక వెంటనే అక్కడ ఉన్న లోక్సభలో ఉన్నటువంటి డిఎంకే నాయకులు అందరూ కూడా ఇక ఆయన మీద పడ్డారు. కనిమొళి లాంటి వాళ్ళు విరుచుకుపడ్డారు, సమాధానం చెప్పారు. సో దీంతో స్టాలిన్ మండిపోయాడు. ఆయన చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి స్టాలిన్ చెప్పాడు. ఈ భాషా వివాదం అనేటటువంటిది క్రమక్రమంగా ముదురుతూ వచ్చిందనమాట. సో ఏమి జరిగింది, ఏమిటి అసలు ఏంటి అనేటటువంటిది ఇక్కడ ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలి తీరుబడిగా. ఇప్పుడు కేంద్రం ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది కదా, ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కటి ఇంత అని. విద్యా రంగానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని వేల కోట్లు తమిళనాడుకి ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటం లేదని చెప్పి. మేము ఎందుకు అమలు చేయాలి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 2020లో వచ్చినటువంటి పాలసీలో ఈ త్రిభాషా సూత్రం అనేటటువంటిది ఒకటి ఉంది కదా. ఆ పాలసీ ప్రకారం మీరు 3 భాషలను అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి తమిళం, ఇంగ్లీషు, దాంతోపాటు హిందీని కూడా నేర్పాలి కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము హిందీని నేర్పమండి, మా రాష్ట్రంలో మా సర్కారీ స్కూళ్ళల్లో మా ఇష్టం అని చెప్పి తమిళనాడు చెప్తుంది. గొడవ అది. అక్కడ ఫండ్స్ నొక్కి పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. మీరు ఎట్లాగా మా దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో ఇంత వసూలు చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సినటువంటి వాటా ఏమో పైసల్లో ₹1 ఇస్తే మాకేమో 30 పైసలు కూడా మీరు ఇవ్వట్లేదు, అందులో కూడా మీరు తొక్కిపడతారా? ఇది అన్యాయం అని చెప్పేసి వీళ్ళు వాదన. ఈ వాదన ఇలా ఉంది. కానీ ఈ వాదనలో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటంటే, హిందీ అనేటటువంటి భాషను స్వచ్ఛంగా ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ తమిళనాడు వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము సర్కారీ స్కూళ్ళల్లో అయితే హిందీని 3వ భాషగా పెట్టలేదు. కానీ వేరే ప్రైవేటు స్కూళ్ళు బాగా ఎక్కువగా ఉంటాయి మన సౌత్లో, సర్కారీ స్కూళ్ళు తక్కువ ఉంటాయి. 60-70% ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. వాటిల్లో హిందీ నేర్పుతుంటే మేమేం కాదనట్లేదు, ఎవరు ఏ భాష అన్నా నేర్చుకునేవాడి. కానీ మాకు రావాల్సిన వాటాన్ని మీరెవరు ఆపడానికని వాళ్ళు అంటున్నారనమాట. మిత్రులారా, అసలు తమిళనాడుకి ఉత్తరాదికి మధ్య చాలా ఎప్పటి నుంచో పెరియార్ రామస్వామి కాలం నుంచి ఉంది. ఈ ద్రవిడ సంస్కృతి, ఈ ద్రవిడులే మూలవాసులు. ద్రవిడులు అంటే ఎవరు? దక్షిణాది వారు. ఆర్యులు అంటే ఎవరు? ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదికి వచ్చి, దక్షిణాది మీద ఇక్కడ ఆధిపత్యం చెలాయించి, పెత్తనం చెలాయించి, వాళ్ళ భాషని, సంస్కృతాన్ని, తద్వారా ఆ తర్వాత హిందీని రుద్దారు. పెరియార్ దగ్గర నుంచి దాన్ని తమిళనాడులోకి మాత్రం రానివ్వలే. ఎప్పుడో 1946లోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు తర్వాత మద్రాసు స్టేట్లో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ 3 భాషలని పెట్టాలని చెప్పినప్పుడు 1965లో తమిళనాడు అంతా బగ్గుమంది. తమిళనాడులో దాదాపు 70 మంది చచ్చిపోయారు ఆత్మాహుతి చేసుకొని హిందీకి వ్యతిరేకంగా. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఆగిపోయింది. ఓన్లీ హిందీ, తమిళమే ఉంది. ఈవెన్ 3 భాషా సూత్రాలని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నవోదయ విద్యాలయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ తమిళనాడులో లేదు. ఎందుకంటే తమిళనాడు యాక్సెప్ట్ చేయలేదు. అందులో హిందీ ఉంది కాబట్టి, 3 భాషల సూత్రం అక్కడ అమల్లో ఉంది కాబట్టి ఇదంతా ఉంది. ఇదంతా పక్కన పెడితే దాదాపు నార్త్కు చెందిన 250 భాషల్ని హిందీ మింగేసిందని చెప్పి నార్త్ వాళ్ళకే చెప్పాడు మన ఈ మధ్య స్టాలిన్. హిందీకి మేము వ్యతిరేకం కాదు, కానీ హిందీని మీరు మా మీద బలవంతంగా రుద్దొద్దు. తద్వారా ఏమవుతుందంటే మా భాష, మా సంస్కృతి, మా సంప్రదాయం అంతా కూడా అడుగంటిపోతుంది, అణగారిపోతాయి, హిందీ మిగులుతుంది. అన్నిటిలోనూ కూడా అన్ని రంగాల్లోనూ హిందీయే వస్తుంది. చివరికి మాతృభాష కంటే హిందీనే ప్రిఫర్ చేసేటటువంటి పరిస్థితి పిల్లలు
ఆ పరిస్థితి వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈ పరిస్థితి కేవలం తమిళనాడుకి తమిళ భాషకే కాదు, తెలుగుకి రావచ్చు, ఒడియాకి రావచ్చు, బెంగాలీకి రావచ్చు, గుజరాతీకి రావచ్చు, కన్నడకు రావచ్చు. అయినా ఎవరు కూడా చీమ కొట్టినట్టుగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి అని చెప్పేసి స్టాలిన్ దక్షిణాది నాయకులందరికీ కూడా చెప్తున్నాడు. మొన్న మార్చి 5వ తేదీన మీటింగ్ పెట్టాడు. ఆల్ పార్టీ మీటింగ్, దాదాపు 35 పార్టీలు అక్కడ పాల్గొన్నాయి. అందరూ ఉమ్మడిగా ఒకే పత్రం మీద సంతకం పెట్టారు, హిందీని రొద్దొద్దని. కానీ ఈ హిందీ భాష విషయంలో మాత్రం తమిళులకు అండదండగా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా గొంతు వినిపిస్తున్న చేతి కలుపుతున్నప్పటికీ కూడా సౌత్ నుంచి అంత బలమైన అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో అందరూ ఎంత బలంగా సమైక్యంగా కనిపిస్తున్నారో అంత బలంగా హిందీ భాషలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు స్టాలిన్కి అంత భాషా విషయంలోను కానీ డీలిమిటేషన్ విషయంలోను కానీ కనిపించడం లేదన్నమాట. ముఖ్యంగా భాష విషయంలో మొన్న ఈ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక హిందీ భాష ఏమిటి 10 భాషలు నేర్పుతాను అని చెప్పి ఆయన అన్నారు. మరి 10 భాషలు నేర్పడానికి ప్రతి స్కూల్లో 10 మంది టీచర్లు 10 భాషలు నేర్పేటటువంటి టీచర్లు ఉంటారా? కాలేజెస్లో యూనివర్సిటీస్లో అంతమంది శిక్షకుల్ని అధ్యాపకుల్ని అన్ని రకాల భాషల వాళ్ళని పెడతారా అంటే అది ఆచరణ సాధ్యం కాదు. కానీ ఏది ఏమైనా ఇందులో పరోక్షంగా హిందీ భాషను రుద్దడం వల్ల మాతృభాషల యొక్క ప్రమేయం ఉనికి క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ఇంగ్లీషు ప్రభావంతో అనేక దేశాల్లో అనేక వేల భాషలు కనుమరుగైపోయి దెబ్బకి. సో ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి అనేటటువంటి విషయంలో తమిళులకు ఉన్నటువంటి చైతన్యం, స్పృహ, ఆ పోరాట స్ఫూర్తి మరొకరికి ఎవరికీ లేదు. అయితే ఇప్పుడు కేవలం ఇది తమిళనాడుకి తమిళులకు మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారంగా లేదు, క్రమక్రమంగా సౌత్ అంతా కూడా వ్యాపిస్తుంది, అగ్గి రాజుకుంది. నిన్న ఈ మంటలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా దక్షిణాది అంతా కూడా వ్యాపిస్తున్నటువంటి పెను మంటగా వ్యాపిస్తున్నటువంటి ఈ భాషా వివాదం ఏమవుతుందో ఆ వివాదానికి ఒక మచ్చు తునక లాంటి ఒక నిప్పు రవ్వ లాంటిదే మనం నిన్న లోక్సభలో చూసాం. ఇక క్రమక్రమంగా ముందు ఈ వేడి, ఈ వాడి, ఈ మంట, ఈ జ్వాల ఏ విధంగా ప్రజ్వలిస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. ఎందుకంటే కేవలం భాషే కాదు, భాష ఉంది, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది వారి ప్రాబల్యం పెరిగిపోయి దక్షిణాది వారి ప్రాబల్యం మైనస్ అయిపోతుంది, అదొక బాధ ఉంది. దక్షిణాది వారు మొత్తం కేంద్రానికి సమకూర్చేటటువంటి ట్యాక్సుల రూపంలో అందించేటటువంటి వాటా ఎంత ఉందో అంతలో వీళ్ళు ఇచ్చేదానికి రూపాయి అంటే వీళ్ళకేమో కొన్ని పైసల రూపంలో వీళ్ళకి వస్తుంది. కానీ అటు బీహార్, యూపీ లాంటి స్టేట్స్కి విపరీతంగా వాటా వెళుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫైనాన్స్ రూపంలో, పాలిటిక్స్ రూపంలో, ఇటు లాంగ్వేజ్ రూపంలో 3 రకాలుగా కూడా ముప్పేట పెత్తనం చేయాలని కేంద్రం చూస్తుంది. ఈ విషయంలో తెలివి తెచ్చుకొని ఇప్పుడు తమిళులే కాదు, తెలుగు వాళ్ళే కాదు, కన్నడిగులే కాదు, అందరూ కూడా ఏకమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. మిత్రులారా, ఈ వివాదం అనేటటువంటిది ఇప్పట్లో ఆరేలాగా లేదు, ఈ కుంపటి రాజుకుంది. ఏ రూపం తీసుకుంటుందో, ఎలాంటి పరిణామాలు మనం చూడాలో తెలియదు. కానీ క్రమక్రమంగా మాత్రం లోక్సభ సమావేశం మొట్టమొదటి రోజునే భాషా వివాదం మొదలైంది, అగ్గి రగిలింది. అంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవడమే తప్ప మనం ఇప్పుడు చెప్పలేము అన్నమాట. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.